పలకరిద్దామనే కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలో గల ఆగిరిపల్లి మండలం నందు ఉన్నటువంటి పినమారెడ్డిపల్లి గ్రామ పంచాయతీని ఎంజీటీవీ బృందం సందర్శించి తద్వారా గ్రామంలోని ప్రజా సమస్యలను తెలుసుకోవడం జరిగింది. హలో నమస్తే, వెల్కమ్ టు ఎంజీటీవీ. నేను మీ శేఖర్. ప్రస్తుతం మన ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఆగిరిపల్లి మండల పరిధిలోని పినమారెడ్డిపల్లి అనే గ్రామ పంచాయతీలో మనం ఉన్నాం. మన దగ్గర గ్రామస్తులు ఉన్నారు. ఈ ఊర్లో సమస్యలు, ప్రజల సమస్యలు ముఖ్యంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబాయ్ చెప్పండి, మీ పేరు? నా పేరు కుంపటి కోటేశ్వరరావు అండి. చెప్పండి, మీ ఊళ్ళో సమస్యలు గ్రామ పార్టీ అధ్యక్షుడిని. ఓకే, ఇక్కడ డ్రైనేజ్ సమస్య బాగుందండి. కుంపుని మాకు బాగా మాకు దాటనక్కలేదు. వర్షం పడితే చాలా ఇబ్బంది అయిపోతుంది. కానీ ఇదే రోడ్డును కనీసం 4-3 గ్రామాల నుండి వెళ్ళాలి ఆగిరిపల్లి. దేనికైనా ఏ ఊర్లో రాజవరం, పినరెడ్డిపల్లి, నోగనపల్లి, ఎస్ఏపేట, ఈ 4-5 గ్రామాల నుంచి వెళ్ళాలి ఆగిరిపల్లి. ప్రతి ఒక్కదానికి బాగా కొంచెం ప్రధాన సమస్య డ్రైనేజ్ సమస్య అవుతుందండి. బ్లీచింగ్ కూడా చల్లుతారు మా గ్రామంలో. పట్టించుకోవట్లేదు సర్పంచ్. ఎవరు మీ సర్పంచ్? ఎవరు? చాలా భూషణం సార్. ఓకే, పార్టీ వైఎస్ఆర్సీపీ. అంటే మీ దగ్గర రావట్లేదు అసలు? వస్తున్నాడు కానీ మామూలుగా ఈ డ్రైనేజ్ బాగా వర్షం పడ్డప్పుడు ఇళ్ల మీద పడుతుంది. చెప్పండి, మీ పేరు? నా పేరు ఓకే, అదే సమస్య సార్. సమస్య దోమల సమస్య సార్. ఎక్కువైపోయింది దోమల సమస్య ఎక్కువైపోయింది. ఈ మీరు సమస్యలను ప్రకటించి అన్న చెప్పండి. అన్న మీ పేరు? అన్న పేరు సుబ్బారావు. చెప్పండి అన్న, మీ ఊళ్ళో సమస్యలు. ఈ డ్రైనేజీలలో 30 ఏళ్ళ మట్టి ఈ డ్రైనేజీలు ఏమి వరకు కట్టలేదు. ఏ అధికారం అయింది? ఓకే, ఆ పార్టీ కావచ్చు ఈ పార్టీ కావచ్చు, కానీ 30 ఏళ్ళు 40 ఏళ్ళ మట్టి ఇంతవరకు డ్రైనేజీలు కానీ సిమెంట్ రోడ్లు పోసారు. తారు రోడ్డు దాకా పోసుకొచ్చారు. మధ్యలో ఆఫ్ చేశారు ఆ బిట్టు. అది తుమ్ము వేయలేదు, ఏమీ లేవు. అక్కడ ఏదన్నా ఇసుక పని చేసుకుంటాకి లోపలికి వెళ్ళాలంటే అదే రోడ్డున, ఇక్కడ దాటాలంటే అక్కడ కాదంతా డ్రైనేజీ కలవాల్సి లేదు. అక్కడ జాయింట్ ఉంది. మామూలుగా తాటలు వెళ్తాకి ఇబ్బంది కాదు. ఓకే, ఈ ఆధార్కి జరిగిన వరకు డ్రైనేజీలు అనేది 30 ఏళ్ళ మట్టి ఒక సిమెంట్ రోడ్డు ఉంది, కానీ కొన్ని కంకరలు పోసారు. అవి మరి ఎలాగో బ్రాండ్ మురిగిపోవడం ఏదో, కానీ అది ఆపేసారు కొన్ని రోడ్లు. చెప్పండి, మీ పేరు? నా పేరు కుంపటి రవి అండి. కుంపటి రవి. మీ ఊళ్ళో సమస్యలు ఏమన్నాయా? సమస్యలు ఉంటాయండి. ఇంటికి మొత్తానికి ఇల్లు లేవు. ఇల్లు లేవా? ఇల్లు లేదు నాకు. ఎందుకు లేదు? స్థలాలు లేవండి. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు, ఏమి ఇవ్వలేదండి మాకు. ఎందుకని? అంటే ఎప్పటి నుంచి లేదు మీకు ఇల్లు? ఇప్పుడు అంటే మా తండ్రి ఉన్నా కానీ మాకు అంటే మీకు ఇందిరమ్మ ఇల్లు కానీ, అంటే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి మీకు ఇల్లు లేదు. మన తండ్రి సంపాదించిన తర్వాతనే ఉంటున్నాం. మరి ఎప్పుడు అర్జీలు పెట్టుకోవడం, అధికారులను అడగటం అట్లాంటిది ఏం లేదు? అడిగేమంటే ఎవరు పట్టించుకోవాలి. అదేంటండి, మీకు సంబంధించి ప్రతి ఊర్లో సర్పంచ్ ఉంటారు. అడిగేమండి, అడిగినా కానీ ఎందుకంటే ముందు నుంచే లేవు. అసలు ముందు నుంచే అడిగినా కానీ బాగా తెలీదు అనే కింద అంటున్నారు. అది ఓకే, చెప్పండి, మీ పేరు? చెప్పండి, మీ ఊళ్ళో సమస్యలు ఉన్నాయా? మీకు పింఛన్ అంతుందా? అంతా బాగానుందా? కోటయ్య, చెప్పండి, మీ ఊళ్ళో సమస్యలు ఉన్నాయి? ఏమైనా ఊళ్ళో దోమలు ఏమైనా చేయాలి. కుక్కలు ఎక్కువైపోయినాయి మాకు. ఓకే, అంతే మా బాధ. కుక్కలు ఎక్కువైపోయినాయి.